మన రాయలసీమ స్పెషల్ పులగం పచ్చడి. మీరు బాగా గమనిస్తే మన రాయలసీమ ఇళ్లలో పులగం పచ్చడి మాక్సిమం శనివారమే చేస్తారు. ఎందుకంటే వారం పొడుగు సేకరించిన వెండిని శనివారం కాలుస్తారు. అండ్ మన వేడి పులగం పచ్చడిలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుత. సో ఇంత స్పెషల్ పులగం పచ్చడి తినడానికి ప్రొద్దుటూరు నుండి జీవి సత్రంలోని వీరయ్య హోటల్ కి వచ్చేసాము. ఇక్కడ పులగం పచ్చడితో పాటు కుష్కా చికెన్ దోశ కూడా ఉన్నాయి. మేము పులగం పచ్చడి విత్ చికెన్ ఆర్డర్ చేసాము. చాలా వీడియోస్ లో చూసా ఇక్కడ పులగం బాగుంటదని. బట్ ద హైప్ ఈస్ వర్త్. వేడి పులగంలోకి నెయ్యి వేసిస్తున్నారు. ఈజీగా 2 ప్లేట్లు తినేయచ్చు. అండ్ చికెన్ కూడా జ్యూసీగా స్పైసీగా చాలా బాగుంది. దోశ చికెన్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి నాటు హోటల్ ఇది. ఇలాంటివి సిటీస్ లో దొరకడం ఇంపాసిబుల్. మీరు హైదరాబాద్ బెంగళూరులో ఉన్న ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి జీవి సత్రంలో టిఫిన్ కి ప్లాన్ చేయండి. ఇక్కడ వాడి నెయ్యి కూడా వీరయ్య గారు ఇంట్లోనే చేసి సర్వ్ చేస్తున్నారంట. అడ్రస్ జీవి సత్రం ఊర్లోకి ఎంటర్ కాగానే ఒక 300-400 మీటర్స్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటది. ప్రొద్దుటూరు నుంచి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. నాదే ఇంట్లో 50 రూపాయలు రోజుకు ఎక్కడ రోజులు చాలా 50 వేయాల్సిన పిల్లలు అడిగేటికి వేసాము.